అక్క అక్క మేము ఈ ఏరియా కొత్తగా వచ్చాం కదా, ఇక్కడ కూరగాయలు ఎక్కడ దొరుకుతాయో చెప్తారా? నేను అక్కడికే వెళ్తున్నాను, చూపిస్తాను రండి. థ్యాంక్స్ అండి, పదా. మేము ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మీరు ఎక్కడ ఉండేవారు? మేము అనంతపురంలో 4 సంవత్సరాలు ఉంటామండి. అనుకోకుండా మా వారికి కర్నూలుకి ట్రాన్స్ఫర్ అవడంతో ఇక్కడికి వచ్చేసాం. మీరేం నా దగ్గర మొహమాటం పడకండి, మీకేం కావాలన్నా నన్ను అడగండి. ఎదుగోండి, ఇలా వెళ్తే కూరగాయల షాప్, అన్ని ఫ్రెష్ గా ఉంటాయి. ఓహో. 2 అడుగులు వేస్తే ముందు కిరాణా షాప్ ఉంటుంది, అలా ముందుకు వెళ్ళి రైట్ తీసుకున్న ఫిష్ మార్కెట్ ఉంటుంది. ఏ నాన్ వెజ్ ఐటమ్ అయినా అక్కడే దొరికేస్తుంది. థ్యాంక్స్ అండి అన్ని చూపించినందుకు. ఆర్డర్ డెలివరీ అని చూపిస్తుంది, నాకు మాత్రం ఏం ఆర్డర్ రాలేదు. ఎవరికి ఇచ్చారీనా? అడ్రస్ లో ఉన్న ఫ్లాట్ నెంబర్ కి ఇచ్చాం మేడం, మీరు 203 కదా, అడ్రస్ లో అలాగే ఉంది. సారీ అన్న, నాదే తప్పు. కొత్త ఫ్లాట్ కదా, కంగారులో వేరే నెంబర్ ఇచ్చేసా. నేను తీసుకుంటాలే. ఆర్డర్ మా ఇంటికి పెట్టిపోయి మీ ఫ్లాట్ నెంబర్ పెట్టేశానండి, సారీ అండి. ఏం పర్లేదు, తీసుకోండి. థ్యాంక్స్ అండి. అదే మా ఫ్లాట్, అక్కడే మేము ఉంటాం. ప్రౌలిక, వాష్రూమ్ లో పైన సీలింగ్ లీక్ అయ్యి వాటర్ కారుతుంది, ఓనర్ చెప్పి రిపేర్ చేయించు. సరే అండి. ఓనర్ గారు, బాత్రూమ్ లేదో లీకేజ్ అనుకుంటా, కొంచెం రిపేర్ చేయిస్తారా? ఏంటమ్మా ఎప్పుడు ఏదో కంప్లైంట్ అయినా చిన్న వెంటే మేము చేయిస్తాం, ఇంకా అన్ని మేమే చేయించాలంటే అవ్వదు. నచ్చితే ఉండండి, లేకుంటే లేదు. ఓనర్ గారు, టీవీ స్విచ్ పాడైంది, కొంచెం చేయిస్తారా? ఇప్పటికిప్పుడు అంత చిన్న స్విచ్లు మార్చాలంటే మనుషులు దొరకాలి కదమ్మా. ఇంట్లో దిగేటప్పుడేమో ఇంట్లో అన్ని సౌకర్యాలు బాగున్నాయి, ఏ ఇబ్బంది ఉండదు అంటారు. ఏదైనా చిన్న సమస్య చెప్తే మాట దాటేస్తారు. మా ఆయనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పిలిపిస్తాను, మీరు చేయించండి. సరేలే. 6 నెలలకు రెంట్ పెంచి తీర్చుకొని రిపేర్లు మేమే చేయించుకొని ఇదేదో మా సొంత మిల్లు అన్నట్టు. అమ్మో, మీటింగ్కి లేట్ అయిపోతుంది. ఏంటి లిఫ్ట్ పని చేయట్లేదు? వాచ్మెన్, లిఫ్ట్ పని చేయట్లేదు, రిపేర్ చేయించలేదా? సెక్రటరీ గారు, ఇంకా డబ్బులు రావాలి, వచ్చాక చేస్తా అన్నారు మేడం. ఏం డబ్బులు? మెయింటెనెన్స్ అని చాలా ఎక్కువగానే చార్జ్ చేస్తున్నారుగా. లిఫ్ట్ పని చేయట్లేదు, స్టెప్స్ ఏమో నీట్ గా క్లీన్ చేయించలేదు, టైం కి ప్రాబ్లమ్ వస్తే సాల్వ్ చేయరా? ఈ మంత్ నుంచి మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వనని చెప్పు, అప్పుడు మాట్లాడదాను మీ సెక్రటరీతో. అబ్బాయి రోజు నాన్ వెజ్ వాసనకి నోరు ఊరిపోతుంది. ఏం చేస్తున్నావు మమ్మీ? నీకు ఇష్టమని చికెన్ కర్రీ చేస్తున్నారా? ఏంటి పౌలిక, గుమ్మ గుమ్మల వాసన వస్తుంది, ఏం వండుతుండా? చికెన్ అవ్వా? అదే చికెన్ తెమ్మని పంపిస్తే డబ్బులు చాలక ఎక్కేస్తే ఎక్కరే చేస్తున్నా బామ్మగారు. అదేంటి మమ్మ, చికెనేగా. నోరు మూసుకో, ఆవిడ వసలే మంచి కళ్ళు కావు, గమ్మునుండు. ఎవరబ్బా వచ్చారు? అమ్మో, ఈవిడొచ్చిందేంటి? ఏం పౌలిక, జాకెట్లు ఏం కుట్టడం లేదా? ఎక్కడ బామ్మగారు, ఈ మధ్య ఎవరు సరిగ్గా కుట్టించుకోవట్లేదు, ఖాళీగానే కూర్చున్నా. సరేలే. అమ్మే వెళ్ళిపోయింది. డాడీ నెక్స్ట్ మంత్ కూడా సేమ్ ఇలానే మూవీకి వెళ్ళి రెస్టారెంట్ కి వెళ్ళి తినేసి వద్దాం. సినిమాకి వెళ్ళి ఇంట్లో తినేస్తున్నారా? సినిమాకి వెళ్దామంటే రేట్లు ఎక్కువ ఉన్నాయని బండి కట్టి టిఫిన్ చేసి వస్తున్నాం బామ్మగారు. పిన్ని గారు, అలా సినిమాకి వెళ్ళొస్తాం. నీ పనే బాగుందా, మరి సినిమాలకు షికార్లకు వెళ్ళొస్తావు. మెల్లిగా ఎక్కువ సువి. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. ఫుడ్ తిందామని రెస్టారెంట్ కి వెళ్తున్నాం పిన్ని గారు. నీకు అన్ని పని కుదురుతాయమ్మా, మా ఆయన ఉన్నాడు, ఎక్కడికి తీసుకెళ్ళడు. మళ్ళీ స్టార్ట్ చేశారు. తెల్లవారేసరికి కోడి కుయ్యక ముందే వీళ్ళింట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి ఏంటో. అబ్బా, వీళ్ళు గొడవ పడుతూ వస్తువులు నా మీద విసురుతున్నారేంటి? ప్రశాంతంగా నిద్రన్న పోదాం. అబ్బాబాబా, మళ్ళీ స్టార్ట్ చేశారు ఇట్లా. కార్తీ, ఎక్కడికి మమ్మీ? రోజు వీళ్ళ గొడవ భరించలేకపోతున్నా. ఈరోజు తాడో పేడో తేల్చేసి ఇద్దరిని కడిగేస్తా. జస్ట్ మినిట్. నేను జాబ్ చేయనన్నా కదా, ఎందుకు బలవంతం చేస్తున్నారు? ఏ పని చేయకుండా ఇంట్లో తిని కూర్చోవడానికి పెళ్లి చేసుకున్నారు. ఏమన్నా ఫ్రీగా పెళ్లి చేసుకున్నారా? కట్నం తీసుకునేగా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు పోషించడానికి ఏంటి నొప్పి? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? హలో, ఏంటి చేసుకుంటున్నారు? ఊరుకుంటే రోజు రోజుకి ఇష్టం వచ్చినట్టు గొడవ పడుతున్నారు. ఇంకోసారి కనుక రిపీట్ అయిందో పోలీస్ కంప్లైంట్ ఇచ్చి లోపల వేస్తా, జాగ్రత్త. ఏవండి, మనం 6 నెలల్లో వెళ్ళబోయే తీర్థయాత్రలకి ఇప్పటి నుండే డిబ్బీలో డబ్బులు దాయడం స్టార్ట్ చేద్దామండి. ఎంత కష్టం వచ్చినా ఇందులోంచి ₹1 కూడా తీయడానికి వీల్లేదు, ఇప్పుడే చెప్తున్నా. సరే ప్రౌలిక, ఇదిగో నా బోనే వేస్తున్నా. నేను కూడా నా బోనీ వేస్తా. నా పాకెట్ మనీ కూడా వేస్తాను. డిబ్బీ ఉంది కదా, కూరగాయలకు వెళ్ళొచ్చాక మిగిలిన డబ్బులు ఇందులో వేద్దాం. ప్రౌలిక, ఇదిగో నా జీతం. సువి, డిబ్బీ తీసుకురా. అటు మమ్మీ. ఇది తీర్థయాత్రలకి, ఇది ఇంట్లో ఖర్చులకి. ఏంటండి అలా ఉన్నారు? మన చుట్టాల అబ్బాయికి యాక్సిడెంట్ అయిందంట, ఆపరేషన్ చేయకపోతే బతకడం కష్టం అంటున్నారంట. డబ్బుల కోసం మనల్ని అడిగారు ఎంత కొంత సాయం చేయమని. నాకేం అర్థం కావట్లేదు. అయ్యో, ఇప్పుడు ఎలా?
అదేంటి ప్రవళిక, తీర్థయాత్రల కోసం దాచాంగా. దేవుడి కోసమే దాచుంచాం, కానీ ఇలాంటి సమయంలో మనవంతు సాయం చేయకపోతే అలాంటి యాత్రలకు వెళ్ళి ఏం పుణ్యం సాధించుకోవాలి? ఉన్నప్పుడే వెళ్దాం, ముందెళ్ళి ఈ డబ్బు ఇచ్చేసరండి. ప్రవళిక, బిజినెస్ అంతా లాస్ వచ్చింది. రోజుకి బ్యాంక్ లో ఇంట్రెస్ట్ కట్టమని కాల్ చేసి టార్చర్ చేస్తున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు ప్రవళిక. ఇలాంటి సిచ్యువేషన్ ఏదోటి వస్తుందని మన పెళ్ళైన కొత్తలో మీ పేరున కొన్ని షేర్స్ కొన్నాను, అలాగే బ్యాంక్ లో FD కూడా చేశాను. వాటితో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్. మీరు ఎక్కువ ఆలోచించకండి, ముందు రిలాక్స్ అవ్వండి. చాలా థ్యాంక్స్ ప్రవళిక. తీసుకోండి. ఏంటి ప్రవళిక ఇది? కర్రీలో ఎంత ఆయిల్ ఉంది, బయట ఆయిల్ రేట్ ఎంత ఉందో తెలుసా? చూసి కావాల్సినంత వాడు. సరేనండి. అమ్మో, ఇంత రైస్ మిగిలిందని తెలిసి ఇన్ని చేతిలో నా పని అంతే. వాచ్మెన్ అన్న, అన్నం తీసుకో. రైస్ రేట్ కూడా బాగా పెరిగిపోయింది ప్రవళిక. తక్కువ రేటు కొందామంటే మనం కష్టపడేదే గుప్పటి భోజనం కోసం, దానిలో కూడా ఏం కాంప్రమైజ్ అవుతాను చెప్పు. ఇంట్లో ఎవరు ఎంత తింటారో అంతే వండు. అన్నం లేక ఎంతమంది బాధపడుతున్నారు. మనకు ఉంది కదా అని వేస్ట్ చేయకూడదు, చూసుకో. సారీ అండి, ఈసారి నుంచి చూసి కరెక్ట్ గా వండుతా, అస్సలు వేస్ట్ కానివ్వను. వామ్మో, ఇంత ఫుడ్ మిగిలిపోయిందేంటి? రైస్ ఉంది, సాంబార్, చికెన్ కర్రీ అన్నీ ఉండిపోయాయి. ఫ్రిడ్జ్ లో పెడదామంటే రేపు సాటర్డే. సర్లే, బయట ఎవరికైనా ఇద్దాం. వాచ్మెన్ కొడుకులా ఉన్నట్టున్నాడే. బాబు బాబు, ఇవి తీసుకోండి. వద్దు, పర్లేదు. ఎందుకొద్దు? ఇది మామూలు రైస్ కాదు, బ్రౌన్ రైస్. చికెన్ కర్రీ కూడా హోటల్లో తీసుకెళ్లి మీ వాళ్ళకి పెట్టండి. మేము ఏదో గంజిలీలు తాగి బ్రతికే వాళ్ళం. ఈ రోజు మీరు ఇలాంటివి ఇస్తే రేపు మా వాళ్ళు ఇలాంటివి ఎవరిస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. అది మాకు మంచిది కాదు మేడం. ఏమనుకోద్దండి మేడం. ఏవండి, మా అమ్మ ఇంటికి వస్తుంది. మీ అమ్మ ఇప్పుడు ఎందుకు? ఎందుకా? మా వాళ్ళు వస్తున్నారంటే ఎందుకు, అదే మీ వాళ్ళు వస్తున్నారంటే ఎప్పుడు అని అంటారు, అంతేగా. అది కాదు ప్రవళిక, సడన్ గా వస్తున్నారుగా, ఊరో పనులు ఆగిపోతాయని అడిగా అంతే. పనులు ఆగిపోయేంత పనులేం లేవు మా ఊర్లో. అల్లుడు గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పటి వరకు బానే ఉన్నా అండి. ఇప్పుడు మీరు వచ్చారుగా, ఇక చూడాలి. హలో, హాయ్. ఏవండి, ఈ 2 months అంతా నాకు పీక్ టైం, డే అండ్ నైట్ వర్క్ ఉంటుంది. సో అందుకోసమే అమ్మని తోడుగా ఉండమని చెప్పాను. ఇంట్లో పనులన్నీ ఆమె చూసుకుంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సరే ప్రవళిక. ఏవండి, మా అమ్మ వచ్చే టైం అయింది, పిక్ చేసుకుంటారా? లేదు ప్రవళిక, నాకు వర్క్ ఉంది. ఫ్రీగా ఉంటే డ్రైవర్ నుంచి పంపిస్తా, లేకుంటే ఓలా బుక్ చేసి. ఏం అత్తయ్య గారు, మామయ్య గారు ఒక్కనే వదిలేసిస్తున్నారు, మరి మీ మీద బెంగట్టుకుంటారేమోగా. నిజమే అల్లుడు గారు, సాయంకాలం బస్ ఎక్కి వచ్చేయమని చెప్తాను. ఓసారి మీ ఫోన్ ఇస్తారా? నాకు నేనే తవ్వుకున్నా. అబ్బే, నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు అత్తయ్య గారు. నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను రెడీ అవుతా. బాగా అయింది. ప్రవళిక, మీ ముచ్చట్లు కొంచెం ఆపి నాకు సువికి బాక్స్ పెడితే మేము బయలుదేరాం. ఏంటండి మీరు కూడా రాకరాక మా అమ్మ వస్తే ఏదో కష్ట సుఖాలు మాట్లాడుకుంటున్నాం. ఈ రోజుకి మీరు క్యాంటీన్ లో తినేసి సువికి హోటల్లో టిఫిన్ కట్టించేయండి. ప్రవళిక, ఏదో ఫుడ్ పార్సల్ వచ్చింది. నేనే ఆర్డర్ పెట్టామా. నేనున్నాగా వండడానికి, మళ్ళీ ఎందుకు ఆర్డర్ చేశావు? రోజు ఆర్డర్లు పెట్టి అలవాటు అయిపోయింది మా. ప్రవళిక, చూసావా ఇది అన్నం అంతా ఎలా వదిలేసిందా? పెట్టిన అన్నం మొత్తం వదిలేసింది, చెప్తా దీని సంగతి. సువి, ఏమే ఆ తలకు కొంచెం నూనె పెట్టుకోవచ్చుగా? పాముల పుట్టలా ఎలా ఉందో చూడు. నేను రాసుకోను, కావాలంటే నువ్వే రాసుకో. చెప్తా ఆగు నీ సంగతి. అవునా, చెప్తా దీని సంగతి. తిరుగు. అల్లుడు గారు, మాకున్న మిగిలిన ఆస్తులన్నీ ఇక మీ పేరు మీద రాసేద్దాం అనుకుంటున్నాం. మొత్తం మాకు ఇచ్చేస్తే ఈ వయసులో మీరు మామయ్య ఎక్కడుంటారు అత్తమ్మా? అదే కదా, ఇప్పుడు అంత అవసరం ఏముందమ్మా? మాకు కొడుకైనా అల్లుడైనా మీరే కదా. మీరు సంతోషంగా ఉండడమే మాకు కావాలి. అలా అని మీరు రోడ్ల మీద ఉంటారా? మమ్మల్ని చూసుకోవడానికి మీరు ఉన్నారు కదే. అల్లుడు, మీరు వీలు చూసుకుని ఒకసారి ఊరు వస్తే ఆ పనులన్నీ చూద్దాం. ఏంటమ్మా పొద్దు పొద్దునే వేడివేడి కాఫీలో అలా మరిగిపోతున్నావు? నాన్నేమని అన్నారా? నాన్న కాదు, మీ వదిన. వదిననా? ఏం చేసింది? ఏం చేసింది కాదు, ఏం చేయలేదో అడుగు. తెల్లవారుజామున లేమంటే ఎప్పుడో 6:30కు లేస్తుంది. బట్టలు చెత్త ఉతుకంటే చేయి నొప్పి, నడుము నొప్పి అని వాషింగ్ మిషన్ తెగ వాడుతుంది. కరెంటు బిల్ ఏమో ఆకాశానికి అంటుతుంది. వారం వారం సినిమాలకు షికార్లకు అంటూ తిప్పి నా కొడుకు జీతం అంతా అవగొడుతుంది. అమ్మా, ఇదే నా పెళ్ళైన కొత్తలో మా ఆయన నా కోసం వాషింగ్ మిషన్ కొన్నాడు, నా కోసం పని మనిషిని పెట్టాడు, వారం వారం సినిమాలకు తిప్పుతున్నాడు అంటే అమ్మయ్య నా కూతురు అదృష్టవంతరాలు అన్నావు. అదే నీ కోడలు చేస్తుందంటే నా కొడుకు డబ్బులన్నీ అవగొట్టేస్తుంది అంటారు. ఇదే న్యాయమమ్మా? ఇంటికి మంచి కోడలు అవ్వాలంటే అత్త కూతురులా చూస్తేనే అవుతుందమ్మా, సవితి తల్లిలా కాదు. ఎవరమ్మా ఫోన్లో? మీ వదిన నేను లేనని బెంగ పెట్టుకుంది. నన్ను వెంటనే వచ్చేయమని బతిమలాడుతుంది. ఈ కాలంలో కూడా అత్తను మిస్ అయ్యే కోడల గురించి వింటున్నామంటే ఇదో వండర్ అనే చెప్పాలి.